ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ రెగ్యులర్గా అడుగుతున్నారు, గురువుగారు మాకు అసలు ఏది కలిసి రావడం లేదు, ఏ పని చేసినా మాకు ఎదురొస్తుంది, అలాగే మా పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారు, మా మాట వినటం లేదు, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కీచులాటలు, చేస్తున్న వృత్తిలో అంటే ఉద్యోగంలో కావచ్చు, పనిలో కావచ్చు సరైన ఎదుగుదల లేదు, ఆర్థికంగా ఎప్పుడు ఏదో ఒక దిగాలుగా ఉంటున్నాము, మాకు మానసికంగా అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి, విపరీతమైన అనారోగ్య పరిస్థితులు, మాకు కుటుంబ సభ్యుల్లోనూ బయట గౌరవ ప్రతిష్టలు లేవు, అంటే మమ్మల్ని ఎవ్వరూ కూడా గౌరవించడం లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చాలామంది అడిగారు. మిత్రులరా, మన జాతకంలో సూర్య భగవానుడు అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యుడు కనుక నీచంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మనం తెలియక చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు జాతక పరిశీలన చేయించుకోం. అలాగే కొంతమంది చేయించుకుంటారు, వారికి జ్యోతిష్యులు రత్నాలు ధరించమని చెప్తారు. ఈ సూర్యుడికి సంబంధించిన రత్నం కెంపు అంటే రూబీ, ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఒరిజినల్ రూబీ దొరకడం కూడా కష్టమే. కొంతమంది 100 రూపాయల నుంచి 10 లక్షల వరకు అమ్ముతూ ఉంటారు. అసలు రత్నంలో సరైన రత్నాన్ని ధరించకపోతే ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. కలిసి రావడం పక్కన పెట్టండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. చాలామంది మిత్రులు నాకు చెప్పింది అదే, గురువుగారు పలానా ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన ఒక రత్నం ఇచ్చారు, వేసుకున్నాం, ఆ తర్వాత మా జీవితం తలకిందులైపోయింది, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన మళ్ళీ ఇంకోటి ఇచ్చారు, మళ్ళీ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి, తర్వాత ఆయన్ని దూషించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకంటే కెంపులో కనుక దోషం ఉంటే ఫలితాలు నెగిటివ్గా ఉంటాయి. ఎలాంటి దోషాలు లేకుండా మన జీవితం బాగుండడానికి ఈరోజు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి పూర్తి వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఉపాయాలు స్కిప్ చేస్తే మీకు మిస్ అవుతారు. మధ్యలో ఎక్కడన్నా పాయింట్ మిస్ అయినా మీకు ఎటువంటి ఫలితము రాదు. కాబట్టి ముందే చెప్తున్నాను. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు చెప్తాను ముందు. ఈ ఉపాయం చేసే రోజున ముందు రోజు ఆ రోజు మాంసం మద్యం సేవించకూడదు. ఆ 2 రోజులు మీరు మంచం మీద పడుకోకూడదు, కింద పడుకోవాలి, అంటే చాప మీద పడుకోవాలి. అలాగే నెలసరి ఉంటే కుటుంబంలో చేయకూడదు. ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకపోతే ఈ ఉపాయాన్ని చేయకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయకూడదు. చిన్నపిల్లలు అంటే 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు చేయకూడదు. ఎవరు చేయాలో చెప్తాను. ఇది కుటుంబ పెద్ద చేసి కుటుంబ సభ్యులకి ఇవ్వవచ్చు. అలాగే ఎవరైనా సరే గురువులు కానీ స్నేహితులు కానీ చేసి తీసుకువచ్చి ఈ పదార్థాన్ని ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల ఎటువంటి ఫలితము రాదు. ఎవరైతే కుటుంబం ఉంటుందో ఆ కుటుంబంలో సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల వల్ల మిగతా వారు తల్లిదండ్రులు చేయవచ్చు, పిల్లలు చేయవచ్చు, కుటుంబ సభ్యులు చేసి అందరూ ఉపయోగించుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, మారేడు చెట్టు, బిల్వం సర్వశక్తి కలిగినది, అద్భుతమైన శక్తి, అమ్మవారి శక్తి కలిగినది, లక్ష్మీ స్వరూపం, నారాయణ స్వరూపం, అమ్మవారి స్వరూపం, శివస్వరూపం, అన్ని స్వరూపాలు, లక్ష్మీదేవి స్థిరంగా ఉండే మొక్క. ఈ చెట్టు వేరులో అద్భుతమైన దివ్య శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల్ని మనం విధి విధానంగా తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తెస్తే ఎటువంటి ఫలితము రాకపోగా శాపం కూడా తగిలే అవకాశం ఉంటుంది.
అది గుర్తుంచుకోవాలి. ఎవరి జాతకంలో అయితే సూర్యస్థానం నీచంగా ఉంటుందో వారు అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఏ పని చేసినా కలిసి రాదు. మీకు కలిసి రావడం లేదు అంటే మీ జాతకంలో సూర్యస్థానం నీచంగా ఉందని అర్థం. అలాగే మీకు పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తాయి. మీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావు. మీరు దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొంటారు. అంటే 100 రూపాయల కోసం కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో మీరు ఈ ఉపాయాన్ని, అంటే ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న వారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. మీరు జాతక పరిశీలన చేయించుకున్నారు, మీకు మీ జాతకంలో గ్రహాల్లో సూర్యభగవానుడు నీచంగా ఉన్నాడంటే కంపల్సరీగా చేయండి. రూబీ కొనుక్కోలేని వారు, ఒరిజినల్ రూబీ కొనుక్కోలేని వారు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఖర్చు పెట్టలేము, డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, విధి విధానంగా తెచ్చుకోవడమే. కాబట్టి చాలా చాలా తేలిగ్గా అయిపోయే ఉపాయం ఇది. కెంపుతో సమానమైంది. ఈ ఉపాయం చేయడం అంటే ఈ చెట్టు వేరు తెచ్చుకోవాలి. కెంపు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అంతకు 1000 రెట్ల ఫలితాన్ని ఈ చెట్టు వేరిస్తుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది అంటే 24 గంటల్లో తేడా కనిపిస్తుంది విధి విధానంగా తెచ్చుకున్నప్పుడు. అలాగే సూర్యస్థానం మీ జాతకంలో బలహీనంగా ఉన్న స్థానాన్ని బలం చేకూరుతుంది. అలాగే ఈ చెట్టు వేరు ధరించడం వల్ల మీకు పిల్లల్లో చదువు మామూలుగా మాట వింటారు, చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకైతే ఉద్యోగాల ప్రమోషన్ వస్తుంది. సాధన చేసేవారికి జ్యోతిష్యం, వాస్తు, మంత్ర జపాలు, మంత్ర సాధన చేసేవారికి ఏకాగ్రత పెరుగుతుంది. మీకు ఎవరికైనా సరే ఏకాగ్రత లేదు అంటే మీ జాతకంలో, అంటే జాతక చక్రంలో, గోచరంలో కావచ్చు, దశలో, విదశలో, అంతర్దశలో, సూక్ష్మదశలో ఎక్కడో ఒకసాట మీకు సూర్యుడు బలహీనంగా ఉన్నని అర్థం. మీకు శ్రద్ధ లేకపోతుంది అంటే దాని అర్థం అది. ఈ వేరు ధరించడం వల్ల అద్భుతంగా మీకు శ్రద్ధ కలుగుతుంది. అలాగే అంటే మామూలుగా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారనుకోండి, ఈ వేరు ధరించండి, ఖచ్చితంగా బయటపడడానికి మీకు మార్గాలు తెలుస్తాయి. అలాగే మీ శరీరంలో ఎప్పుడు యాక్సిడెంట్లు అయ్యి బోన్స్ ఇరుగుతున్నాయి అనుకోండి, అవి కూడా తగ్గుతాయి. అలాగే మీకు రాజకీయాల్లో ఉన్న పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, కీర్తి కూడా వస్తుంది. అంటే మిమ్మల్ని నలుగురు చాలా గొప్పవారండి అంటూ ఉంటారు. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. మీరు ఈ ఉపాయాన్ని రవి పుష్యమి నక్షత్ర సమయంలో చేయాలి. అంటే ఆదివారము పుష్యమి నక్షత్రం ఉండాలి. అది ఏ రోజు వస్తుందంటే నవంబర్ 8 తారీఖు రవి పుష్యమి నక్షత్రం ఉంది. సంవత్సరంలో 4-5 ఉంటాయి. ఇప్పుడు మనకి రాబోయే నవంబర్ 8 నాడు ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. ఈ ఉపాయం చేయడానికి ముందు మీరు ఈ వేరుని ఎలా తెచ్చుకోవాలి, ఏ విధంగా తెచ్చుకోవాలి చెప్తాను. ఆడవారైనా మగవారైనా చేయవచ్చని చెప్పాను. నియమాలు కంపల్సరీ పాటించండి చేసేవారు. ఈ ఉపాయం చేయడానికి ముందు అంటే రేపు ఆదివారం, అంటే నవంబర్ 8వ తారీఖు ఆదివారం రవి పుష్యమి నక్షత్రం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఈ ఉపాయాన్ని చేయాలి. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో. తర్వాత దానికి ముందు రోజు శనివారం నాడు మీరు ఎక్కడైనా సరే మారేడు చెట్టు అంటే బెల్లం ఉంటే ఆ చెట్టు చూసుకోండి. ఆ చెట్టుకి ఇంకా కాయలు బాగా ఉన్న చెట్టు అయితే అద్భుతం. కాయలు లేకపోయినా ఇబ్బంది లేదు. దేవాలయాల్లో కానీ, పార్కుల్లో కానీ, లేకపోతే ఎవరన్నా మిత్రుల దగ్గర ఉన్నా కానీ, రోడ్డు పక్కన ఉన్నా కానీ, అడవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ముందు చూసుకోండి. ఈ చాలా రోజులు టైం ఉంది మనకి, ఇంకా అంటే ఇంకొక 20 రోజులు టైం ఉంది దగ్గరగా. ఈ 20 రోజుల టైంలో చెక్ చేసుకోండి. ముందు రోజు శనివారం నాడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. అంటే ఆదివారం పుష్యమి నక్షత్రానికి ముందు రోజు శనివారం నాడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు చెట్టుకి నమస్కారం చేసుకొని కొద్దిగా నీళ్ళు, అంటే మంచినీరు తీసుకువెళ్ళి బాటిల్లో తీసుకువెళ్ళండి, దేంట్లో తీసుకువెళ్ళండి, చెట్టుకు మొదల్లో పోయండి. పోసి నిమంత్రణ చెప్పుకోండి. ఏమనంటే, నేను రేపు ఉదయం వస్తాను, వచ్చి నా సమస్యలకి సమాధానం వెతుకుతున్నాను, ఈ వేరు తీసుకుంటాను,
నన్ను కరుణించి కటాక్షించి నా మనోవాంఛ నెరవేర్చు తల్లి తండ్రి ఓ దేవత అనుకోండి. అనుకొని మీరు ఇంటికి వచ్చేయండి. తర్వాత మీరు ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బెల్వం అంటే మారేడు చెట్టు కాయలు ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, కాయలు ఉంటే మీరు అదృష్టవంతుల కిందే లెక్క. ఒకవేళ కాయలు లేకపోతే తెచ్చుకోకూడదా మీరు అనుమానం రావచ్చు, తెచ్చుకోవచ్చు. కాయలు ఉన్నాయా, అద్భుతంగా వితిన్ 24 గంటల్లోనే రిజల్ట్ వస్తుంది. కాయలు లేకపోతే కొంచెం టైం పట్టవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, కాయలు ఉన్న చెట్టు ఎతకండి. అలాగే మీరు ఆదివారం ఉదయం, ఆ సమయంలో ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ చందనంతో చెట్టు మీద జల్లండి, లేదా బొట్టు పెట్టండి. చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణ చేయండి. ధూపం దీపం మీకు అవకాశం ఉంటే, గాలి వస్తుంది అనుకోండి కష్టంగా ఉంటుంది, దీపం వెలిగించకపోయినా ధూపమైనా చూపించండి. అలాగే కాస్త నైవేద్యం, ఏ బెల్లం మొక్కనైనా చెట్టు మొదలు పెట్టండి. పెట్టి మీరు చెట్టు చుట్టూతా, అంటే మొదల దగ్గర చుట్టూత ప్రదేశంలో తవ్వండి. తవ్వినప్పుడు మీకు ఏదైనా ఒక వేరు, ఈ సైజు వేరు నుంచి చిటికిన వేలు సైజు కావచ్చు, లావు వేరు కాదు, సన్న వేరు ఏదైనా తెచ్చుకోండి. తెచ్చుకొని తర్వాత ఆ మట్టిని మళ్ళీ పూర్తి చేయండి. పూర్తి చేసి నమస్కారం చేసుకొని చెట్టుకు 3 ప్రదక్షిణ చేసి మీరు ఆ వేరు తీసుకొని ఇంటికి వచ్చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఆ వేరుని మీరు కత్తితో మాత్రం కట్ చేయవద్దు. అంటే మనం కత్తి తీసుకెళ్ళి ఆ చెట్టు వేరుని కట్ చేయొద్దు. చెట్టు వేరుని మీరు సన్న వేరు అనుకోండి, ఇలా చేత్తో విరవండి. కత్తితో కట్ చేయవద్దు, చేత్తో విరవండి అంతే. ఇప్పుడు ఇది తెచ్చుకున్న తర్వాత ఇది ఇంటికి తీసుకొచ్చుకోండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు చక్కగా వాష్ చేయండి. వాష్ చేసి మీరు మీ పూజా మందిరంలో పెట్టండి. ఒక ఎర్రటి క్లాత్ వేసి ఆ క్లాత్ మీద పెట్టండి. చిన్న క్లాత్ జాకెట్ ముక్క తెచ్చుకోండి, దాంట్లో చిన్న ముక్కని పర్వాలేదు, దాని మీద పెట్టండి. పెట్టి మీరు ఆవు నేతితో దీపారాధన చేయండి. దీపారాధన చేసి ఒక మంత్రాన్ని, మామూలుగా అంటే సూర్యభగవాని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ మంత్రం మీకు మామూలుగా ఓం హ్రీం సూర్యాయ నమః, మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోవాలి. నేను ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. లేదా మీరు ఈ మంత్రం అనుకోలేరు అనుకున్నప్పుడు 10 నిమిషాల సేపు ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనుకోండి. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 10 నిమిషాల సేపు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి. ఖచ్చితంగా జపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ వేరుకి ధూపం దీపం చూపించండి. తర్వాత స్వామివారికి మీ ఇష్టదైవం ముందు అక్కడ పెట్టాం కదా, నైవేద్యాన్ని పెట్టండి. తర్వాత మీరు ఇలాంటి తావీజులు, రాగి తావీజైనా బంగారు తావీజైనా చాలా మంచిది. రాగి తావీజులు దొరుకుతాయి, ముందే రెడీ చేసుకోండి. దాంట్లో ఒక ఇంత ముక్క, చిన్న ముక్క, ఇంత ముక్కను తీసి ఇప్పుడు ఇదిగో ఈ ముక్క అనుకోండి, ఇలా తావీజులు పెట్టి దీన్ని మీరు బిగించండి. ఇలా బిగించండి. ఇలా బిగించి మీరు ఎర్రటి దారం కానీ లేదా మామూలుగా గులాబీ కలర్ దారం, ఇలాంటి దారంతో అయినా సరే మీరు ఇలాంటి దారంతో మెడలో కానీ ధరించాలి. మెడలో కంపల్సరీగా ధరించాలి. జబ్బ కట్టుకోవచ్చు, కానీ జబ్బ కట్టుకుంటే మంచం మీద పడుకుంటే మనం మైలు గాలి తగులుతుంది. కాబట్టి మెడలో వేసుకోండి. పడుకునే ముందు మీరు తీసి బయట పెట్టవచ్చు. ఇది కుటుంబంలో ఎవరైనా ఈ వేరు తీసుకొచ్చి కుటుంబంలో ఉన్న అందరికీ కూడా, అంటే భార్య పిల్లలు అందరికీ కూడా ఇవ్వవచ్చు. ఇప్పుడు తెచ్చుకున్నారనుకోండి, ఇది రవి పుష్యమి నక్షత్రం నాడు తీసుకొచ్చారు కుటుంబంలో, ఇది మీరు తర్వాత రోజులో కూడా వాడుకోవచ్చు. అంటే ఆ రోజు తాబేజ్ తయారు చేసి ఆ తర్వాత రోజుల్లో కూడా ధరించవచ్చు. ధరించుతున్న సమయంలో చేత్తో పట్టుకొని మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనసులో చెప్పుకొని సూర్యమంత్రాన్ని జపించి ధరించండి. మీరు 24 గంటల్లోనే
అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఏదైతే మనం కెంపు ధరిస్తామో, ఒరిజినల్ రూబీ ధరిస్తామో అంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ రోజు కుటుంబంలో ఉన్నవారు మాంసాన్ని, మద్యాన్ని సేవించకూడదు. ఎవరైతే వేరు తీసుకువస్తారో వారు శనివారం నాడు, ఆదివారం నాడు కింద పడుకోవాలి, చాప మీద పడుకోవాలి. మిగతా వారు మంచం మీద పడుకోవచ్చు. ఆ 2 రోజులు కుటుంబంలో మాంసం వండకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఇలా చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరతాయి. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు మీరు ఈ తావీజుని తీసి పక్కన పెట్టవచ్చు. మరి మనం నైట్ ఒక్కొక్కసారి మైలుగాలి తగిలిందండి, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనుమానం వస్తుంది. ఎవరైనా సరే చనిపోయిన వారు ఉన్నప్పుడు వారి దగ్గరికి మీరు వెళ్ళవలసి వస్తే ఈ తావీజుని మీ ఇంట్లో పెట్టుకుని వెళ్ళండి. ఒకవేళ మైలుగాలి తగిలిందనుకోండి, మీరు మర్చిపోయి వెళ్ళారు, దీని ప్రభావాన్ని కోల్పోతుంది. కాబట్టి దీన్ని మళ్ళీ పారే నది, కాలవ వాటిలో వదిలివేయాలి తావీజుతో సహా. తర్వాత మీ దగ్గర ఆల్రెడీ ఈ మొక్క ఉంటే మరొక మొక్కని పెట్టుకొని మళ్ళీ తావీజు తయారు చేసుకోండి. అది ఆదివారం నాడు తయారు చేసుకోవాలి. ఎప్పుడు పడినప్పుడు కాదు, ఆదివారం నాడు సూర్యోదయ సమయంలో తయారు చేసుకోవాలి. ఇది ఒక్కసారి తెచ్చుకుంటే మనం చాలా రోజులు వాడుకోవచ్చు. అర్థమైంది కదా? అలాగే మీరు ఇది ఎప్పుడు మార్చుకోవాలి, ఒకవేళ మనం ఎలాంటి ఇబ్బంది లేదు, ఎప్పుడు మార్చుకోవాలి అని అనుమానం వస్తుంది. మీరు మీ లైఫ్ లాంగ్ దీన్ని ఉంచుకోవచ్చు. ఎప్పుడైనా మైలుగాలి తగిలినప్పుడు మాత్రమే దీన్ని మార్చుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, కెంపు ఎలా అయితే పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. జాతకంలో ఇంతకుముందు చెప్పాను, సమస్యలు అధికంగా ఉన్నప్పుడు మీ జాతకంలో సూర్యభగవానుడు నీచంలో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, నియమ నిబంధనలు పాటించండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.